మా బొమ్మలు టీవీలో చూపిస్తలేరు, మా మాటలు పేపర్లో రాస్తలేరు, మాకు మీడియా సపోర్ట్ లేదు, మా కొట్లాటకు పబ్లిసిటీ లేదని రామన్న మస్తు బాధపడుతున్నాడు. కూకే కొన్ని టీవీలు లైవ్ కట్ అవుతాయి, కొంతమంది రేపు రాయరు, నాకు తెలుసు. అది మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇంతసేపు కెమెరాలు పెట్టారు కదా, ఎవరు చూపెట్టుతుంది. రాష్ట్రాల సంగతి రాయనుల సంగతి కూడా ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడితే ఆంధ్రాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ సార్ మాట్లాడుతున్నాడు తాపకోపారి. చంద్రబాబు నాయుడు మాదిరి ఎల్లో మీడియా అంతకన్నా లేదు. గమ్మత్ ఏందంటే రెండు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు పెట్టిన పేపర్లు టీవీలు ఈ రెండు పార్టీలయే. మనోళ్ళైతే ఖుద్దు పార్టీ హెడ్ ఆఫీసులనే టీవీ ఛానల్ నడిపియబట్టిరి బాజాప్తా. మరి ఇవి మీడియా కిందకి రావా ఎట్లా? లేకుంటే ఇంట్లో చూపించినా ఒకటే చూపియకున్నా ఒకటే, ఎవరు పట్టించుకోరని ఫిక్స్ అయ్యనరా. ఈడొక ముచ్చట చెప్పాలి. కవితక్క కాళేశ్వరం అవినీతి భాగోతం బయటేసినాడు. 10 ఒక్కరు రాస్తే ఇలా టీవీలో ఆమె బొమ్మనే కనబడలేదు, మర్నాడు పేపర్లో అచ్చరం ముక్క పడాలి. రామన్న యూట్యూబ్ మేనేజ్ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు అంతే. కానీ మీరు పవర్లు ఉన్నప్పుడు మీకు భజన చేసిన వాళ్ళకే 100 కోట్ల సర్కార్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రశ్నించిన మీడియాను బాజాప్తా బ్యాన్ చేసి అధికారం పోయినాక మీడియా ఎట్లుండాలనో శుద్ధులు చెప్పుడే సూపర్ పో.